ఈ రోజున 30,000 మందికి భోజనాలు పెడతారంటే వాళ్ళు ఎంత ఆప్యాయంగా అలాగే మన ఎన్నికల్లో కూడా అత్యధికమైన మన జరుగుతూ ఉంటారు. తెలుగు జాతి గర్వపడేటువంటి వ్యక్తి, ఎక్కడ కల్మషం లేదు, డబ్బు సంపాదించుకునే ఆలోచన లేదు, అధికారాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఒక సినిమా యాక్టర్గా ఈ రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా కూడా ఆయనకి అంగరంగ వైభవంగా స్వాగతం పలుకుతారు. ఆయన ఎలాంటి సుఖవంతమైన జీవితాన్ని గడపచ్చు. కానీ మన రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి జగనాసురుణ్ణి అంతమొందించడానికి రాజకీయంగా ఎత్తినటువంటి కలిగి అవతారమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారు కనుక రాకపోతే ఈ రాష్ట్రం ఏమైపోయిందో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరు లేకపోతే 6 అక్షరాల పేరు 6 అడుగుల బుల్లెట్ లాంటి పవన్ కళ్యాణ్ వ్యక్తి లేకపోతే ఏమైపోతామనేటువంటి పరిస్థితిలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు రావడం ఈరోజు రాష్ట్రాన్ని కాపాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన 2014 అంటే ఈ రోజుకి 10 సంవత్సరాలు కట్టగా ఆయన మాట్లాడిన మాట, ఇల్లేమో దూరం దారంతా గతుకులు అసలే చీకటి కానీ గుండె నిండా ధైర్యం ఉందన్నాడు. ఆ ధైర్యమే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల ప్రజల్ని ఈ జగనాసుని నుంచి విముక్తి చేసిందని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆయనకి భగవంతుని ఆశీస్సులు, లాలిపురం గ్రామం లాంటి మంచి మనసున్న మనుషుల ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని, నిండు 100 ఏళ్ళు ఇలాగే పరిపాలన చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మోడీ గారి వెనకాల పడతా ఉంటే మోడీ గారు అంతటోడే నా వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారన్నారు. అంటే అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన మన తెలుగు జాతిలో పుట్టడం, తెలుగు వాడిగా పుట్టడం మనందరం గర్వపడాల్సిన విషయం. ఈ సందర్భంగా మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా మా లాలిపురం గ్రామంలో పెద్ద ఎత్తున కేకులు కట్ చేసి ఈ సత్యసాయి కళామందిరం దగ్గర అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవ్వాలని అనుకున్నాము. కానీ డిప్యూటీ సీఎం అయినందుకు చాలా అందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మొట్టమొదటిసారి వచ్చినటువంటి గవర్నమెంట్లో ఉండగా మొదటిసారి వచ్చినటువంటి పుట్టినరోజు కాబట్టి ఈ చాలా ఘనంగా జరపాలన్న ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులను కలిసి ఈ యొక్క భోజన ఏర్పాట్లని, కేక్ కటింగ్ ఏర్పాట్లని చేయడం జరిగింది. మా అందరికీ కూడా, మా ఊరి ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పండగ వాతావరణం, పండగలన్నీ ఎలా జరుగుతాయో తెలియదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు మాత్రం చాలా ఘనంగా జరిపాము. మేము అతిథులందరినీ పిలవడం, అందరూ రావడం కూడా జరిగింది. అందరినీ మేము శాల్వాలతో, బొకేలతో సత్కరించుకోవడం కూడా జరిగింది. ఇంకా ముందు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. గత 6 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. ఇంకా ముందు కూడా సేవా కార్యక్రమాలు చేస్తాము. అలానే విజయవాడలో రేపు ఫ్లడ్ వచ్చి చాలా ఇబ్బంది పడుతుంటే అక్కడ కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము. అక్కడ కూడా మా చేతనైనంత సహాయం చేయడానికి ముందుకు మా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అవి కూడా చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఏ పిలిపించినా సరే సేవా కార్యక్రమాల్లో ముందుండి మా ఊరికి మంచి పేరు తేవడానికి మేమందరం కూడా శాయశక్తుల కృషి చేస్తామని అందరి ముందు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాము.